సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 201 నుండి 210 పద్యాలను మీకు వివరించబోతున్నాను. తల్లి పార్వతియగు తండ్రియౌ శంభుడు, ప్రమద గణములకిల బంధు వితతి, తనకు పుట్టి నిల్లు తనర కైలాసము, విశ్వదాభిరామ వినురవేమా. తల్లి పార్వతియగు తండ్రియౌ శంభుడు, ప్రమద గణములకిలా బంధు వితాతి, తనకు పుట్టి నిల్లు తనర కైలాసము, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తల్లి పార్వతి అయిన ఆ శక్తి స్వరూపిణి, ఇక తండ్రి అన్ని లోకాలకు శుభాలను కలిగించునట్టి పరమేశ్వరుడును, ప్రమద గణములలో ముఖ్యులైన నంది, భృంగి, వీరభద్రుడు, చండేశ్వరుడు మొదలైన ప్రమదాది గణాలు బంధువులు, తనకు పవిత్రమైన జన్మస్థానము వెండికొండ అయిన కైలాసం, ఇవన్నీ ఈ సువిశాలమైన విశ్వముతో సంబంధములు లేనట్టి సంపూర్ణమైన శివపూజ నిష్ణాతుని భావన అని భావము. దొంగ మాటలాడు దొరకునే మోక్షము, చేతగాని పలుకు చేటు తెచ్చు, గురువు బద్దు కాదు గుణహైన్యమదియగు, విశ్వదాభిరామ వినురవేమా. దొంగ మాటలాడు దొరకునే మోక్షము, చేతగాని పలుకు చేటు తెచ్చు, గురువు బద్దు కాదు గుణహైన్యమదియగు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ ధరణి యందున ఆధ్యాత్మిక గురువులము మేమే అని అంటూ మోసపూరిత మాటలు చెప్పెడి వానికి ఏ విధముగా కూడా మోక్షము దొరకదు. అంతేగాక అట్టి వ్యర్థమైన నిస్సారమైన మాటలు చేటును కలిగించును. అసలు గురువు అనగా అజ్ఞానమనే అంధకారమును పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించెడివాడు అని అర్థము. కానీ మాయ మాటలు, అసత్యపు పలుకులు, మనసున హీనగుణ స్వభావమును కలిగినట్టివాడు ఎంత మాత్రముయును గురువు కాజాలడు అని భావము. పాలసాగరమునా పవ్వలించిన వాడు, గొల్లపల్లె పాలు కోరనేలా, ఎదుటి వారి ద్రవ్యమెల్లవారలకు తీపి, విశ్వదాభిరామ వినురవేమా. పాలసాగరమున పవ్వలించిన వాడు,
గొల్లపల్లె పాలు కోరనేలా, ఎదుటి వారి ద్రవ్య మెల్లవారలకు తీపి, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పాల సముద్రమున ఆదిశేషునిపై శయనించిన ఆ శ్రీ మహావిష్ణువు అంతటి వాడే గోకులంలోని గొల్లపల్లెలోని పాలు ప్రీతిగా కోరుకొనెను కదా. అనగా అంతటి భగవత్ స్వరూపుడకే పరుల ద్రవ్యము అంత తీపి అయినది కదా. ఇక సామాన్యమైన మానవులు పరుల సొమ్ములు ప్రియముగా ఆశించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా అని భావము. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు, విడువదెన్నటికి నీ విశ్వమందు. పరుడు పరుడు కాడు పరమాత్మయౌనయా, విశ్వదాభిరామ వినురవేమా. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు, విడువదెన్నటికి నీ విశ్వమందు. పరుడు పరుడు కాడు పరమాత్మయౌనయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దుష్ట స్వభావమును కలిగినట్టి ఒక దుర్మార్గుడు తన యందున ఆ పరమాత్మ స్వరూపుడు ఉన్నాడన్న విషయాన్ని గ్రహించలేక, అట్టి పరమాత్మను పరుల యందును దర్శించలేక వారిని పరుష పదజాలంతో దూషించి పాప కర్మమును చేస్తున్నాడు. అట్టి పాపపు కార్యములను పోగొట్టుకొను ప్రయత్నములను కూడా ఎంత మాత్రముయును చేయడు. కావున నీచ మానవుడు ఈ సువిశాలమైన ప్రపంచమునందు ఇతరునిగానే చూస్తారు గాని వానిలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మను ఎంత మాత్రముయును చూడలేరు కదా అని భావము. కాంచనంబు మీది కాంక్షమోహమటండ్రు, విడువలేరు దాని విబుధులైనా. కాంక్షలేని వారు కానగరారయా, విశ్వదాభిరామ వినురవేమా. కాంచనంబు మీది కాంక్షమోహమటండ్రు, విడువలేరు దాని విబుధులైనా. కాంక్షలేని వారు కానగరారయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దగదగా మెరియునట్టి బంగారము మీద వాటి ఆభరణాల మీద కోరికను మోహమనియు ఇట్టి వీటిని మహాపండితులు అయినా సరే వీటిని విడిచిపెట్టరని పరిశీలించి చూడగా ఇది యథార్థము. బంగారము పైన అయినా మన మనసునందు ఉన్న ఏ కోరికలు అయినా సాధించుకొనుటకు అవసరమైన ధనము పైన ఆశ కోరికను లేనట్టివాడు ఈ సువిశాలమైన జగత్తునందు ఎక్కడ కూడా కనిపించడని భావము.
సత్పురుషుల మైత్రి చాలింపగారాదు, ప్రకృతి నెరుగకున్న భక్తి లేదు, పలువలెట్టి రీతి భక్తి నిల్పుదురయా, విశ్వదాభిరామ వినురవేమా. సత్పురుషుల మైత్రి చాలింపగారాదు, ప్రకృతి నెరుగకున్న భక్తి లేదు, పలువలెట్టి రీతి భక్తి నిల్పుదురయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సత్పురుషులతో స్నేహమును చేయాలన్నా అంత ఆసామాసిగా అంగీకరించరు. ఎందుకనగా ఉత్తమ గుణాలతో శోభిల్లునట్టి వారు ఎదుటి వారిలోని సద్గుణాలను బట్టే అట్టి వారి స్నేహాన్ని అంగీకరిస్తారు. దుష్ట స్వభావమును కలిగినట్టి వారి స్నేహమును అంగీకరించరు. అట్టి వారికి ఆ స్నేహము కుదరదు. ఇక ప్రకృతి యొక్క గొప్పతనమును తెలుసుకోలేనట్టి వానికి భక్తిభావము లేదు అని అర్థము. ఎందుకనగా ప్రకృతి ప్రశాంతంగా ఉన్నంత వరకే మానవుని జీవనం సాఫీగా ఉంటుంది. పూర్వము అనేకులైన మునులు ప్రశాంతమైన వనములలో భక్తి మార్గము ద్వారా ఏకాగ్రతతో తపమును ఆచరించితిరి. ప్రకృతి యొక్క గొప్పతనమును తత్వమును తెలుసుకోలేని వాడికి భక్తి మార్గము సాధ్యము కాదు అని భావము. ఒకరి నోరు కొట్టి ఒకరు భక్షించినా, వాని నోరు మిత్తి వరసగొట్టు, చేప పిండు పెద్ద చేపలు చంపును, చేపలన్ని జనుడు చంపువేమా. ఒకరి నోరు కొట్టి ఒకరు భక్షించినా, వాని నోరు మిత్తి వరసగొట్టు, చేప పిండు పెద్ద చేపలు చంపును, చేపలన్ని జనుడు చంపువేమా. ఓ వేమ, ఈ లోకంలో సాధారణమైన జీవితమును గడుపుతున్న అల్పులను, శక్తిహీనులను, కడు పేదవారిని వారి నోరును కొట్టి వారికి చెందవలసిన దానిని వారికి చెందనీయకుండా మోసగించెడి వారిని ఆ దైవము తప్పక వారికి తగ్గ శిక్షలను విధించును కదా. అలాగే నీటిని స్థావరముగా చేసుకొని జీవిస్తున్నట్టి చిన్న చేపలను పెద్ద చేపలు ఆశించి వాటిని చంపినట్లుగా అట్టి పెద్దవి అయినట్టి గండు చేపలను ప్రజలు మిక్కిలి పసందుగా భుజిస్తున్నారు కదా అని భావము. తత్వవాదులుంద్రు దరడెందరైనను, తత్వవేది చూడ ధరణి లేడు, కలిగని వాడు కానంగబడయా, విశ్వదాభిరామ వినురవేమా. తత్వవాదులుంద్రు ధరణెందరైనను, తత్వవేది చూడా ధరణి లేడు, కలిగని వాడు కానంగబడయా, విశ్వదాభిరామ వినురవేమా.
ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సువిశాలమైన ధరణి యందున మేము తాత్వికులమనుచు తత్వమును గురించి వాదిస్తున్నారే కాని దాని యొక్క సమగ్ర స్వరూపాన్ని గురించి తెలిసినట్టి వారు ఈ పుడమిన లేరు. కానీ ఒకవేళ ఉన్నప్పటికీ అట్టివారు మనకు కనిపించడం చాలా తక్కువ అని భావము. ధర్మకంటకుండు ధనము చే గర్వించి సకల సంపదలను సరగగనియు కడకు తాను మేలు కానక చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. ధర్మకంటకుండు ధనము చే గర్వించి సకల సంపదలను సరగగనియు కడకు తాను మేలు కానక చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సువిశాలమైన జగత్తునందు చాలామంది ధనముచే ఐశ్వర్యవంతమైనట్టి వారు వారి చెంతన అంతులేని సంపదలున్నను గర్వోన్మత్తులై ధర్మకార్యాలు చేయాలనే ఎట్టి కోరికలు లేక ధర్మకంటకులవుతూ ధర్మానికి విఘాతమును కలిగించెదరు. కానీ చివరకు ఎట్టి ధర్మ తత్పరతతోడి మేలు చేయక చెడిపోదురు కదా అని భావము. ముక్తి కానగలేని మూర్ఖ జనులకెల్లా బట్టబయలు చేసి పరమ పదము దారి చూపు బుధుడు దైవంబు కాడుకో విశ్వదాభిరామ వినురవేమా. ముక్తి కానగలేని మూర్ఖ జనులకెల్లా బట్టబయలు చేసి పరమ పదము దారి చూపు బుధుడు దైవంబు కాడుకో విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మూర్ఖ స్వభావమును కలిగినట్టి జనులందరూ మోక్ష మార్గమును కనుగొనలేక కొట్టుమిట్టాడుతున్న అట్టి వారికి ముక్తి మార్గాన్ని బట్టబయలు చేసి ఆ మూలాగ్రము బోధించి ముక్తికి మార్గాన్ని చూపించునట్టి జ్ఞానవంతుడైనట్టి వాడు భగవత్ సమానుడే కదా అని భావము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.